Thank you, Andy. Thank you so much. Thank you so much, Chiranjeevi sir. Sir, requesting you to please have your seat, sir. Next set of awards మనం మరికొద్ది సేపట్లో అనౌన్స్ చేద్దాము. మిగతా ఎగ్జిబిటర్స్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్టింగ్ చిరంజీవి సార్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అనిల్ రావుపూడి గారు కూర్చోవచ్చు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. మిగతా జిల్లాలకి సంబంధించిన ఎగ్జిబిటర్స్కి మరికొద్ది సేపట్లో నెక్స్ట్ సెట్ ఆఫ్ షీల్డ్స్ అందజేయడం జరుగుతుందండి. కాబట్టి ఈలోపు అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అండ్ ఇప్పుడు వేదిక పైకి ద స్టార్ ప్రొడ్యూసర్ అండ్ ద స్టార్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మనశంకర వరప్రసాద్ గారు పండక్కి తీసుకువచ్చారు నైజాంలో. దిల్ రాజు గారు, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. సో నైజాం డిస్ట్రిబ్యూటర్గా ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లో తన షేర్ ఆఫ్ హ్యాపీనెస్ని పంచుకోవడానికి వస్తున్నటువంటి దిల్ రాజు గారికి వెల్కమ్ చెప్పేస్తూ మెగా అభిమానులకి అండ్ విక్టరీ వెంకటేష్ గారి అభిమానులందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, రాఘవేంద్రరావు గారికి, వినాయక్కి అండ్ ఓల్ మనశంకర ప్రసాద్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ అనిల్ రావుపూడి. సో చిరంజీవి గారిని ఎలా చూపిస్తే అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఉర్రూతలూగుతారో అలా చేసి ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతికి ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్కి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అసలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లు ఈ సంక్రాంతికి. ఎస్, మా నైజాం కింగ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఇప్పుడు వేదిక పైకి చాలా కాలం తర్వాత మనందరినీ పలకరించడానికి విచ్చేసినటువంటి మన తోటి మెగా అభిమాని అని చెప్పచ్చు అన్నిటికీ మించి. సో ఆయన ఎంతో ప్రేమగా అన్నయ్య అంటూ మనందరికీ కూడా ఇండస్ట్రీ హిట్స్, టాగోర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ని, ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాల్ని అందించినటువంటి వివి వినాయక్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద డైనమిక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ముందుగా అందరికీ నమస్కారం. అనే దావూస్లో రేవంత్ రెడ్డి గారి పక్కన కత్తిలో ఉన్నారనే, ఎంత అందంగా ఉన్నారు ఆ ఫోటోలో మీరు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం అంతా మా అనిల్కే చెందుతుంది. ఎందుకంటే ఈరోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి కథ రాసే దమ్ము, అంటే ఆయనకి సరిపడ కథ రాయడం అనేది మామూలు విషయం కాదు.